స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. నేను మీ చంద్రమోహన్ స్వామిని మాట్లాడుతున్నా ఉప్పల్ నుండి. ఈరోజు స్వాములకు నాలుగో సూచన, నాలుగో విజ్ఞప్తి. స్వామి, మీరందరూ కూడా శబరిమల అయ్యప్ప స్వామి మండల దీక్షలు 41 days అతి శ్రద్ధాభక్తులతో మండల దీక్షలు కంప్లీట్ చేసుకొని ఇరుముడి కట్టుకొని బయలుదేరి పెద్ద పాదము మరియు చిన్న పాదము ఎలా వీలుంటే అలా మనం పాదయాత్ర చేసుకొని దాని తర్వాత మణికంఠ స్వామిని దర్శనం చేసుకొని నేయాభిషేకం చేసుకొని తిరిగి వచ్చే ప్రయాణంలో చాలామంది స్వాములు కొందరు పంపా నదిలో వారి దీక్షా వస్త్రాలను వదిలివేయడం జరుగుతుంది. స్వామి, మీ యొక్క వస్త్రాలు, దీక్షా వస్త్రాలు ఆడ పంపా నదిలో స్నానం చేసినాక వదిలేస్తున్నారు. స్వామి, అదిలా వదిలేయకూడదు, అస్సలు కూడదు. ఎందుకంటే 41 రోజు దీక్ష చేసినాక ఆ యొక్క వస్త్రంలో కానీ ఆ మాలలో కూడా మన యొక్క పవిత్రత, పుణ్యం దాగి ఉంటుంది. స్వామి, మీరు అలా వదిలేస్తే మీ పుణ్యాన్ని మీరు పోగొట్టుకున్నట్టే కదా. అది పక్క పెట్టేస్తే ఇంకో విషయం ఏంటంటే, మీరు కుప్పలు గుట్టలుగా ఆడ నల్లని వస్త్రాలు ఆడ వదిలేస్తే ఆ ప్రభుత్వం కానీ దేవాలయ సంస్థ కానీ అవి ఎంతగానో శుద్ధి చేయాలి, ఏం నీట్ చేయాలి, మరి ఆ బట్టలని ఏం చేయాలి స్వామి? వాళ్ళు పడవేయాలన్నా, తగలబెట్టన్నా, లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా స్పాన్సర్ ఇవ్వన్నా. బ్లాక్ బట్టలు ఎవరు తీసుకోరు ఒకటి.